ఓయ్ సాయి, నువ్వేంటి కోతిలాగా పైన కూర్చున్నావు ఏంటి అక్కడ? ఓ, కోతులు పైన కూర్చున్నావు, నువ్వు అక్కడ కూర్చున్నావా? ఓ చిన్నది వాటరా ఇలా నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీడేంటి ఇప్పుడు ఊళ్ళు తిరిగేవాడు కిచెన్లో ఉన్నాడు అనుకుంటున్నారా? ఏం లేరండి, ఇవాళ సండే కదా, మా పిల్లలు కూడా అందరికీ హాలిడే ఉంది. అందుకే ఈరోజు స్పెషల్గా మా పిల్లలందరూ కలిసి ఒక వంట చేద్దామంటున్నారు. ఆ వంట ఏంటంటే ఇవాళ సండే, పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇవాళ సండే కాబట్టి పిల్లలందరూ గ్యాదర్ అయ్యామాట. అయితే వాళ్ళ మమ్మీస్కి అందరికీ ఈరోజు హాలిడే ఇచ్చారన్నమాట, సండే కదా, అందుకే వీళ్ళే కుక్ చేస్తామంటున్నారు. సో ఏం డిష్ అనుకుంటున్నారా? తెలంగాణ స్పెషల్ అండి. తెలంగాణ స్పెషల్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, మటన్ కర్రీ, బగారా రైస్. నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాను. అందరూ కలిసి చేద్దాం. పెద్దవాళ్ళందరూ లీవ్ ఇచ్చేసారు అంటే నేనేం చిన్నపిల్లలని అనుకోకండి, నేను కూడా పెద్దవానే, కాకపోతే నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నానండి. నేను కూడా వీళ్ళకు హెల్ప్ చేస్తాను. ఓకే, చాలా తహతాలు ఆడిపోతున్నారు వంటలు చేద్దామని. మీరు రెడీనా? ఓకే, ఏం చేస్తున్నారు అందరూ? ఓ ఇంకా ఓయ్ సాయి, నువ్వేంటి కోతిలాగా పైన కూర్చున్నావు ఏంటి అక్కడ? ఓ, కోతులు పైన కూర్చున్నావు, నువ్వు అక్కడ కూర్చున్నావా? మంకీ అని ఫిక్స్ అయిపోయావా నువ్వు? ఓకే, అవునా? బో, అవునా? ఎందుకని? కర్రీలోకి రైస్లోకి మసాలాలు కూడా వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు మసాలా కోసం ఇప్పుడు మనం గిన్నె పెడదాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేద్దాం? నేను హెల్ప్ చేస్తాను. ఓకే, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇవేం చాలా ఇవి ఏంటి? ఓకే, చిన్నది వాటరా ఇలా నిజంగా చెప్పింది? ఆయిలేనా? ఓకే, సారీ, నేను వాటర్ అనుకున్నాను, ఏదో మర్చిపోయి వాటర్ వేసి వాటర్లో ఫ్రై చేస్తాను అనుకున్నాను నేను. ఫస్ట్ బగారా రైస్ చేద్దామని. సో మనందరికి సరిపోవాలంటే ఇంత పెద్ద గిన్నె పెట్టాల్సిందే. ఏంటిది? అవి కాజు దంచాలా? జస్ట్ మనం ఫస్ట్ ఇలా ఆయిల్ వేసిన తర్వాత సాజీరా, పచ్చిమిర్చి, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, తర్వాత పత్తా ఇవన్నీ వేసి ఆయిల్లో బాగా వేగిస్తారు. వీళ్ళందరూ వంటలు చేయడానికి మాత్రం బాగానే కష్టపడుతున్నారు, మరి ఏం చేస్తారేమో చూడాలి. ఫస్ట్ మటన్లో అల్లం ఎల్లిగడ్డ, కారపొడి ఇవన్నీ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. స్పైసీగా కావాలా? ఈరోజు మంజు ఇవాళ మంజు మిస్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇంకేమేయాలి? బతికిపోయావా? ఎందుకో బుద్ధి పిల్లి చెప్తాను అయితే. ఓకే, మటన్ మసాలా మొత్తం రెడీ అయిపోయింది, నేను చేశాను. ఇంకా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయినాయి. రైస్ ఎంత పెట్టామో వాటికి తగినన్ని వాటర్ వేయాలి.
చిన్నారి బగారా రైస్ మటన్ కి కాదు, మటన్ అని చెప్పేసి అన్ని నిలిచారు. బగారా రైస్ కోసం అని చెప్పేసి వీళ్ళేంటి ఇక్కడ గొడవ పడిపోతున్నారు? ఓ ఒక్క కాజు కోసమా? ఓకే, ఒక పక్క రైస్ ఉడుకుతుంది అటువైపు. ఇప్పుడు వీళ్ళు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. కర్రీ కోసం ఆనియన్స్ అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై చేయాలి, అప్పుడే కొంచెం టేస్టీగా వస్తుంది. ఉప్పు కారాలు ఎంత వేసుకోవాలో మీకు తెలుసు కదా, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. మటన్ త్వరగా ఉడకాలి అంటే ఇలా కుక్కర్లో వండితేనే త్వరగా వండుతుంది. ఎన్ని విజిల్స్ పెట్టాలో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నేను కుక్కర్లో ఎప్పుడు చేయలేదు. ఇంకా కొంచెం ఉడికితే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. బాగానే వస్తుంది, పర్లేదు. అయితే వంటలు తీసుకోవచ్చు. కర్రీ అయినట్టుంది. మాట్లాడారు, మీరే టేస్ట్ చూసి చెప్తారు టేస్ట్ ఎలా ఉంటుందో. వావ్, మటన్ కర్రీ రెడీ. కలరు స్మెల్ సూపర్గా ఉంది. అటువైపు బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. అబ్బా, వీళ్ళందరూ ఫస్ట్ టైం వంటలు చేసి సక్సెస్ అయ్యారు, కానీ సూపర్గా ఉంది. స్మెల్ మాత్రం టేస్ట్ ఎలా ఉందో చూడాలి మరి. గుమగుమలతో నోరూరించే మటన్ కర్రీ అండ్ బగారా రైస్ రెడీ. మొత్తానికి ఫస్ట్ టైం వీళ్ళు వంట చేయడంలో విజయం సాధించారు, కానీ ఒక మంచి డిలీషియస్ వంటతో వీళ్ళు స్టార్ట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు మేమంతా చాలా 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 ఎంజాయ్ చేశాము. మీరు కూడా అందరూ కలిసి హాలిడే రోజు అందరూ ఇలా చేసుకుంటే మాత్రం చాలా అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్ బాయ్.